గుజరాత్లోని అరవలి జిల్లా మొదాసా పట్టణం వద్ద అంబులెన్స్కు మంటలు అంటుకుని ఒకరోజు శిశువు సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో డాక్టర్ మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే పుట్టిన శిశువు అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం మొదాసా నుంచి అహ్మదాబాద్కు అంబులెన్స్లో బయలుదేరారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత దాదాపు 1 గంట ప్రాంతంలో మొదాసా ధన్సురా రోడ్లో ప్రయాణిస్తున్న అంబులెన్స్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటన రోడ్డుకు అవతల ఉన్న పెట్రోల్ బంకు సీసీ కెమెరాలో నమోదైంది. ఈ ఘటనలో శిశువు తండ్రి జిగ్నేష్ మోచి, డాక్టర్ శాంతిలాల్ రెంటియా, నర్సు బూరిబెన్ మనత్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మోచి ఇద్దరు బంధువులు, అంబులెన్స్ డ్రైవర్కు కాలిన గాయాలైనట్లు చెప్పారు. వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. మంటలు అంటుకున్న వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు పూర్తిగా ఆర్పివేశారు. ముందు సీట్లో కూర్చుని ఉన్న డ్రైవరు, శిశువు బంధువులు గాయాలతో బయటపడగా వెనక సీట్లో ఉన్న చిన్నారి తండ్రి, డాక్టరు, నర్సు సజీవ దహనం అయ్యారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించినట్లు అరవల్లి జిల్లా ఎస్పీ మనోహర్ సింగ్ జడేజా తెలిపారు.